వెల్కమ్ టు నేహాన్ రియాలిటీ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రగతి నగర్లో ఒక 3 BHK ఫ్లాట్ నేను మీకు పరిచయం చేస్తున్నాను. చాలా స్పేసియస్గా ఉండి మంచి ప్రీమియంగా ఉన్న ఈ యొక్క 3 BHK ఫ్లాట్ ఇండివిజువల్ ఫ్లోర్లో బిల్డ్ చేయడం జరిగిందండి. ఒకవేళ మీరు ఎవరైనా ఈ ప్రాపర్టీ కావాలనుకున్నట్లయితే ఇది మీకు కరెక్ట్గా సూటబుల్ అవుతుంది అనుకున్నట్లయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. పూర్తి ఇన్ఫర్మేషన్ నీకు తెలియజేస్తాను. అట్లనే నేను వీడియో చూపిస్తూ వీడియోలో నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ ఈ ప్రాపర్టీ కావాలనుకున్నట్లయితే వేరే వాళ్ళు తీసుకోకముందే కాల్ చేయండి, వేరే వాళ్ళు రాకముందే మీరు విజిట్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాం. సెక్యూరిటీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ చుట్టూ ఐరన్ గ్రిల్ అలాగే ఐరన్ గేట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యారు. మెయిన్ డోర్ అయితే టేక్తో చేసిన డోర్ అయితే ఇవ్వడం జరిగిందండి. లివింగ్ ఏరియా వచ్చినప్పటికీ చాలా స్పేసియస్గా ఉంటుంది. ఫ్యామిలీ గెట్ టుగెదర్ చేసుకున్నప్పుడు కొంత ఎక్కువ మంది వచ్చినా కూడా మనకి ఏ విధమైన ఇబ్బంది అయితే ఉండదు. అలాగే కిచెన్ అలాగే డైనింగ్ ఏరియా కూడా స్పేసియస్గానే ఉంటుంది. దాని యొక్క మెజర్మెంట్స్ అయితే నేను స్క్రీన్ మీద చూపిస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది యూటిలిటీ ఏరియా అండి, వాష్ ఏరియా. ఈ ఏరియా కూడా స్పేసియస్గానే ఉంటుంది. ఇప్పుడు మనం మళ్ళీ హాల్లోకి వచ్చాము. హాల్లోంచి మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం. మీరు చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ అయితే 18/14తో చాలా స్పేసియస్గా ఉంటుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. బాత్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగానే ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి ఎంటర్ అవుతున్నామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చినప్పటికీ 13/11 మెజర్మెంట్తో చాలా స్పేసియస్గా ఉంటుంది. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ఆల్రెడీ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. బాత్రూమ్ సైజ్ వచ్చి 8/4 మెజర్మెంట్తో ఈ యొక్క బాత్రూమ్ ఉంటుందండి. ఇందులో ప్రతిదీ కూడా చాలా స్పేసియస్గా ఉంటుంది. అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్కి మనకి బాల్కనీ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. మనం ఇప్పుడు మళ్ళీ హాల్కి వెళ్తున్నాం. హాల్కి వెళ్ళి మళ్ళీ గెస్ట్ బెడ్రూమ్కి మనం వెళ్ళబోతున్నాం. గెస్ట్ బెడ్రూమ్ కూడా ఎలా ఉంటుందో నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గెస్ట్ బెడ్రూమ్కి వచ్చి మనకి 13/13 మెజర్మెంట్తో చాలా స్పేసియస్గా గెస్ట్ బెడ్రూమ్ కూడా ఉంటుందండి. అలాగే గెస్ట్ బెడ్రూమ్కి బయట బాల్కనీ అలాగే బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. బాత్రూమ్ సైజెస్ వచ్చి 4x6.7 మెజర్మెంట్తో బాత్రూమ్ సైజెస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ హౌస్ అయితే ఇండివిజువల్ ఫ్లోర్ కలిగి ఉంటుందండి. ఒక్క ఫ్లోర్కి ఒక ఫ్లాట్ మాత్రమే ఉంటుంది. ఓవరాల్గా 250 స్క్వేర్ యార్డ్స్లో బిల్డ్ చేసిన అపార్ట్మెంట్ ఇది. మొత్తం 5 ఫ్లోర్లు అయితే ఉంటాయి. ఇది ఫస్ట్ ఫ్లోరు కాబట్టి ఎవరికైనా కావాలనుకున్నట్లయితే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి. ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఈ ఛానల్ మొట్టమొదటిగా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.